రాష్ట్రంలో కాంగ్రెస్ టార్గెట్. కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో బండి రమేష్ మల్కాజ్గిరి సీటుపై బండి రమేష్ కన్ను. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 15 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతుంది. ఈసారి తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని గాని, ప్రియాంక గాంధీని గాని పోటీ చేయించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. వారిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్వితీయమైన విజయం సాధించడంతో కొన్ని లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు కూడా ఆశావాహులు ఉన్నారు. అయితే అంశాలు గెలుపు అవకాశాలను అభ్యర్థి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి శాసనసభ్యుడిగా ఎంపికై ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 3 స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది. సామాజిక వరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానంపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. కూకట్పల్లి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండి రమేష్ మల్కాజ్గిరి స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 65,248 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు బండి రమేష్ మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఉన్న సంబంధాల ద్వారా కాంగ్రెస్ ఎంపీ టికెట్ సాధించే ప్రయత్నంలో రమేష్ ఉన్నారు. వ్యాపారవేత్త అయిన బండి రమేష్ పేరుని కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వ్యాపారవేత్తగా స్వయం కృషితో ఎదిగిన బండి రమేష్ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు సంపాదించారు. నియోజకవర్గంలో ఆయనకు పరిచయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందరినీ కలుపుకుపోతున్నారన్న పేరు కూడా ఆయనకు ఉంది. అందువల్ల కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ బండి రమేష్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల నాటికే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తృతంగా వీస్తుంది. అదే గాలి లోక్సభ ఎన్నికలలో కూడా వీస్తుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన స్థానం అయినందున బండి రమేష్ కు టికెట్ ఇస్తే ఆయన తప్పక గెలిచే అవకాశాలు ఉన్నాయి.